తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. మనకి ఈ నెల 30వ తారీఖున, ఏప్రిల్ 30వ తారీఖున నరసింహ జయంతి. మరి నరసింహస్వామి అనగానే గుర్తొచ్చేది ప్రహ్లాదుడు, ఎంత ప్రియమైన భక్తుడు. మరి ఈ జయంతి రోజున మనం అసలు ఏం చేయాలి? ఆ ప్రహ్లాదునిలాగా అంత భక్తితో మనం ఏమైనా చెయ్యాలా, లేదు స్వామి ఆరాధన విశేషంగా అసలు ఏం చెయ్యాలి అనేది ఒక పెద్ద సందేహం. ఇక్కడ మీరు నారసింహ జయంతి అంటే ప్రహ్లాదుడు గుర్తొస్తున్నారు కదా. మరి నరలోకంలో నారసింహుడు, ప్రహ్లాదుడు నరసింహస్వామి యొక్క ఆరాధన కోసమే జన్మించినటువంటి ఒక గొప్ప విశిష్ట అవతారం కూడా చెప్పచ్చు. మరి ఈ నరసింహ జయంతి గురించి మనం మాట్లాడుతున్న ఈ విషయాన్ని విన్న వాళ్లకు మరి నరసింహస్వామి యొక్క ఆశీర్వాదము 100 రెట్లు దొరుకుతుండలో ఎటువంటి అత్యవశక్తి లేదు. చివరి వరకు వింటే అదే అర్థమవుతుంది. నరసింహస్వామి ఒక ఉగ్రావతారం, ఒక ఉద్భవ అవతారం. ఒక భక్తుడికి ఒక శత్రువుకి ఇద్దరు భక్తులే. ఇక్కడ హిరణ్యకశ్యపుడు భక్తుడే, ప్రహ్లాదుడు ఇద్దరు భక్తులకు జరిగిన సంవాదంలో వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ ప్రత్యక్షం కావాలి, అది ఆయన టెన్షన్. వీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు. హరి ఎక్కడ అంటే ఎక్కడైనా ఉంటాడంటే ఇది పిచ్చి ప్రశ్న ఆన్సర్, ఇది నాకు నచ్చలేదు. ఎక్కడైనా ఉంటాడంటే ఇందుగలడు ఇందుగలడు లేడు, ఎందెందు వెతికిన అందుగలడు చక్రి సర్వోపగతుండు అనే పద్యము భక్త ప్రహ్లాదులు అందరూ విన్నదే. అయితే స్తంభంలో ఉంటాడా అంటే హరి అంటే ఒక గుడిలో ఉంటాడు, లేదా వైకుంఠంలో ఉంటాడు, ఇటు పర్టికులర్ ప్లేస్ అని ఉంటుంది. స్తంభంలో ఉంటాడు, నువ్వు చెప్తున్నా ఎడన్నా ఉంటాడు, స్తంభంలో ఉంటాడు. అప్పుడు ఆయన పర్వాలని వచ్చి స్తంభంలో ఆయన ప్రత్యక్షం కావాలి, వాళ్ళ సంవాదానికి ఆయన నిరూపణ కావాలి. అలా ఒక స్తంభం నుంచి ఉద్భవించాడు. ఆయనే కంట్రోల్ చేసుకోలేనంత ఆవేశంతో ఉద్భవించాడు. ఆ ఉద్భవానికి వీళ్ళ సంవాదానికి అసలు ఇంత ఘట్టం జరగడానికి కారణము నరసింహస్వామిగానే రావాలన్నా, ఇంక వేరే విధంగా లేదు అవతారము, ఆకారము, శక్తి అని ఆలోచిస్తే ఇద్దరు భక్తులే అని చెప్పాము. హిరణ్యకశ్యపుడు, ప్రహ్లాదుడు తండ్రి కొడుకులే, ఇద్దరు విష్ణు భక్తులే. ఈయన ద్వేషిస్తూ పూజిస్తున్నాడు, ఈయన పూజిస్తున్నాడు. ఆయన చేసిన కూడా పూజే. హిరణ్యకశ్యపుడు ద్వేషిస్తున్నాడు, కానీ ద్వేషిస్తూనే ఎక్కువ సార్లు ప్రతి రోజులు ఆయనే స్మరిస్తున్నాడు. ద్వేషంతో కూడుకున్న పూజ, ప్రేమతో కూడుకున్న పూజ. కాబట్టి ఇంత అవతారము, ఇంత ఘట్టము ఇవన్నీ రావడానికి కారణము మహావిష్ణువు యొక్క ద్వారపాలకులే. జయుడు, విజయుడు మహావిష్ణువు యొక్క ద్వారపాలకులు. సనక సనందాదులని 4 వచ్చి బ్రహ్మ మానసపుత్రులు. వాళ్ళకి మరణం లేదు, 7 సంవత్సరాల వయసు పిల్లలుగానే ఉంటారు. వాళ్ళు దిగంబరులుగా ఉంటారు. వాళ్ళు మహావిష్ణు దర్శనానికి వెళితే వీళ్ళు వాళ్ళని దర్శనానికి అనుమతించరు ద్వారపాలకులు. ఎంతసేపు వాళ్ళు అనుమతించకపోయే కాడికి వాళ్ళ సహనం నశించి మీరు భూలోకంలో నరులై పుడుదురుగా కానీ శపిస్తారు జయుణ్ణి, విజయుణ్ణి. మహావిష్ణు అప్పుడు వచ్చి వాళ్ళని ఎందుకు అలా చేశారు, వాళ్ళు శాపం పెట్టారు, వాళ్ళ బ్రహ్మ మనసపుత్రులు, వాళ్ళ మాటకు తిరుగుండదు, అది ఇంకా మెటీరియల్ కావాల్సిందే, మీరు 7 సార్లు పుట్టాల్సిందే అంటే అయ్యో అని కాళ్ళ మీద పడతారు. మేము అన్ని 7 జన్మల పాటు వైకుంఠాన్ని వదిలి మేము ఉండలేము, మీ సేవకులం కదా అంటే అప్పుడు ఆలోచించి పుణ్యజన్మలైతే 7, పాప జన్మలైతే 3, మీరు ఎట్టన్నా కోరుకుంటుంది. పాప జన్మలుగా పుట్టారా 3 జన్మలకి వచ్చేస్తారు వైకుంఠానికి, పుణ్య జన్మలకు పుట్టారా 7 జన్మలకు వస్తారు. మాకు పాప జన్మలైనా పర్వాలేదు, మేము 3 జన్మలకు వచ్చేస్తాం, 7 జన్మలు పుణ్యజన్మలు ఎత్తుకుంటే ఎవరు ఉండేది, ఇక్కడ ఉంటామంటే అప్పుడు వాళ్ళు మొదటి జన్మ హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడుగా పుట్టారు. 2వ జన్మ రావణాసుడు, కుంభకర్ణుడుగా పుట్టారు. 3వ జన్మ శిశుపాలుడు, దంతభక్తులుగా పుట్టారు. ఈ హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు అత్యంత శక్తివంతమైన రాక్షసులుగా పుడతారు. కాబట్టి వీళ్ళు అసుర సంధ్య వేళ సంసార ధర్మాన్ని నిర్వర్తిస్తే వాళ్ళ తల్లిదండ్రులు పుడతారు. అందుకే అసుర సంధ్య వేళ అప్పుడు ఏదైనా దీపధూప నైవేద్యాలు చేయలే కానీ ఎటువంటి అన్యతా కార్యక్రమాలు చేయకూడదు. అప్పుడే అసురులుగా పుడతారు వీళ్ళు, చాలా శక్తివంతమైన వాళ్ళు. ఇప్పుడు హిరణ్యాక్షుడు అనేవాడు ఉంటాడు, అతను చాలా బలమైన వాడు. ఆయనే మొట్టమొదటిసారిగా వారాహిదేవిని ఫేస్ టు ఫేస్ చూసిన మొట్టమొదటి వ్యక్తి, వారాహిదేవిని ప్రత్యక్షం చేసుకుని వారాహిదేవితో మాట్లాడిన వ్యక్తి హిరణ్యాక్షుడు. వారాహి మాత్రం పూజిస్తాడు, ఆమెకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి తపస్సు చేస్తాడు, ఘోర తపస్సు. ఆమె ప్రత్యక్షం అవుతుంది. ఏం నాయన ఎందుకు నా కోసం తపస్సు చేస్తావు, ఏం కోరి నువ్వు తపస్సు చేస్తావంటే
నేను చచ్చిపోకూడదు, మరణమే ఉండకూడదు. అది అసాధ్యము, ప్రకృతి ధర్మం కాదు. ఎట్లా ఒకటి నువ్వు మరణం కోరుకోవాల్సిందే. అలా ఇవ్వలేను, లేదంటే నేను ఒక దేవతగా నాకు అర్హత లేదు, నేను అలా ఇవ్వకూడదు, ధర్మం కాదంటే ఇంకేదైనా కోరుకుంటే అయితే నువ్వే చంపాలి, కానీ నువ్వు చంపకూడదు. వారాహిమాత చంపాలి, కానీ ఆమె చంపకూడదు అని అడుగుతాడు. తదాస్తు ఉంటుంది. ఎందుకంటే ఆమె చంపాలి, ఆమె చంపకూడదు అంటే ఇక్కడ చంపాలని వరం అడిగాడు, చంపకూడదని వరం అడిగాడు, ఆమె తదాస్తునింది. దాంట్లో ఎలా వాళ్ళు ఇతని మరణాన్ని తీసుకోవాలి వాళ్ళకి తెలుసు, దేవతలు కాబట్టి, వాళ్ళు సృష్టి పాలకులు కాబట్టి. ఆమె అంతా దాన్ని నీ కోరిక నెరవేరుతుంది, నిలుపు. ఇతను ఏం చేస్తాడు, రాక్షసుడు కాబట్టి భూలోకాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తాడు. అంటే ఇతను తాంత్రికుడు. ఈ తాంత్రికంతో ప్రకృతిలో మార్పులు తేవచ్చు. భూమికి గ్యాప్ లేకుండా సునామీ రప్పిస్తాడు. భూమి అంతా నీటితో నిండిపోతుంది, గుక్క తిప్పుకునే పరిస్థితి అయిపోతుంది. జీవరాశి మొత్తం అంతా ఆహాకారాలు పెడుతూ ఉంటారు. అప్పుడు భూదేవి మహావిష్ణువుని ప్రార్థిస్తుంది, కాపాడు స్వామి, అవసరాలు ఆపదలు ఉంటే నువ్వు కాపాడుతానంటావు కదండి. మహావిష్ణువుకి అతనికి ఉండే వరబలానికి ఇతను ఏం చేయలేడు, ఏం చేయలేం అతను. కానీ ఈమె అడిగింది, కాదంటే ధర్మం కాదు. అప్పుడు వారాహిదేవుని ఆయన ప్రార్థిస్తాడు, ఆమె ప్రత్యక్షమవుతుంది. నువ్వు చంపాలి అతన్ని, కానీ నువ్వు చంపకూడదు, పూర్తిగా నాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ చూస్తే భూదేవి భూమి అంతా కూడా అల్లకల్లం ఉంది. ఏం చేయాలంటే అప్పుడు ఆమె ఏం చేస్తుంది, నా రూపాన్ని నీకు ఇస్తాను, నేను చంపడం లేదు, నా రూపం చంపుతుంది. వాడు అడిగింది అదే. అప్పుడు మహావిష్ణువు ఆది వరాహ శ్వేత వరాహ అవతారం ఎత్తుతాడు. ఆ బలాన్ని కూడా ఆమె ఇస్తుంది, నా శక్తిని నా రూపాన్ని నీకు ఇస్తాను, తీసుకో. వారాహి అమ్మవారి అవతారమే వరాహస్వామి. అప్పుడు ఆయన వచ్చి యుద్ధం చేసి అన్ని సంహరిస్తాడు. ఇప్పుడు వీళ్ళ సోదరుడు ఉన్నాడు కదా, ఈయన కోపం వస్తుంది. ఎవరన్నా వాళ్ళ బ్రదర్ను అన్నను తమ్మును చంపితే కోపం వస్తుంది కదా. అంటే మహావిష్ణువు ఒక వరాహ రూపంలో చంపినాడు, పిరికి పంద ఆ రూపమైంది వచ్చేది, మామూలుగా రావచ్చు కదా, భయపడి కదా అట్లా వచ్చాడు. వాళ్ళు అట్లా అనుకుంటారు నెగిటివ్గా. బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు హిరణ్యకశిపుడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు, ఏం కావాలంటే నాకు మరణమే ఉండకూడదు. వీళ్ళ కోరిక ఇదే సోది, మరణమే ఉండకూడదు. అలా కుదరదు, సృష్టికర్త నన్నే అటువంటి వరం నువ్వు కోరకూడదు, ఎక్కడో ఒక చోట నువ్వే ఒక లూప్ పోలు పెట్టుకుని కోరుకో అని చెప్తాడు. అప్పుడు మనిషి కాదు, జంతువు కాదు, పగలు కాదు, రాత్రి కాదు, కింద కాదు, పైన కాదు, ఆయుధంతోను, నేను ఏ ఆయుధంతో చంపబడకూడదు, ఇలాంటి రూపంతో నేను చనిపోవాలి. అట్లాంటి అవతారమే సృష్టించబడడానికి అవకాశం లేదు. ఇంకా తదాస్తు అంటాడు. అంటే డిజైన్ బ్లూ ప్రింట్ ఆయన ఇచ్చేసాడు, ఏం చేస్తే నేను వస్తానేసి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, తదాస్తుని ఆయన వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈయనేమి ఎక్కడున్నావు అని ప్రతిరోజు ద్వేషించడము. గంటకు 60 నిమిషాలు అయితే 120 సార్లు తిప్పుతాడు మహావిష్ణువు. ద్వేషం, మా తమ్ముని చంపావు, దాంకున్నావు, నువ్వు రా. ఇతనికి ప్రహ్లాదుడు పుడతారు. పుట్టినప్పుడు నామకరణం చేసినప్పుడు రహస్యంగా నారాయణ మంత్రాన్ని నారదుల వారు ఆయన చెవిలో రిజిస్టర్ చేస్తాడు. ఆయన ఆ ప్రభావంతో మహావిష్ణువుని పూజించడం ప్రారంభిస్తాడు. చివరికి యుద్ధం కొడుకు తండ్రికి వస్తుంది. వీళ్ళిద్దరు జరిగినటువంటి తీవ్ర వాదోపవాదాల మధ్యలోనే ఎలాగైతే అతను కోరుకున్నాడో, అతను పగలు కాదు, రాత్రి కాదు, సాయంత్రము అంటే పొద్దుపోతూ ఉంటుంది, పగలు ఉంటుంది, రాత్రి అవుతూ ఉంటుంది, కింద కాదు పైన కాదంటే గడపలో, ఏ ఆయుధము కాదు అంటే గోర్లతో చీల్చేస్తాడు, మనిషి కాదు జంతువు కాదంటే జంతువు తల మనిషి రూపంతో అవతారం వచ్చినటువంటిదే నరసింహ అవతారం. ఈ వైశిష్ట్యాన్ని అదే ముందుగా చెప్పింది. ఈ అవతారం ఎలా ఉద్భవించింది విన్నదానికే పుణ్యం వచ్చేస్తుంది, విన్న వాళ్లకు. మనం బేసిక్ నుంచి తీసుకున్నాం. అవును. కాబట్టి ఆయనకి రాజ్యాధిపతి చేస్తాడు ప్రహ్లాదుని, ఆయనకి మోక్షం ఇస్తాడు. కాబట్టి ఈ నరసింహస్వామి తర్వాత కూడా తను కంట్రోల్ చేసుకోలేక ఒక ఉన్మాదపూరితమైన ఆవేశంతో ఎటు వెళ్తున్నాడో తనకే తెలియకుండా లోకాల దద్దరిల్లేటువంటి శబ్దంతో, గర్జనలతో, గర్జన అంటే ఏమి, సింహం గర్జిస్తుంది, పులి గాండ్రిస్తుంది, గుర్రం సకిలిస్తుంది, పాము బుసకొడుతుంది, కుక్క మరుగుతుంది. ఒక్కో జంతువు యొక్క శబ్దానికి ఒక్కొక్క టైటిల్ ఉంటుంది. కుక్క గర్జిస్తుందంటే ఎవరు నమ్ముతారా? పులి బుసకొడుతుందంటే ఎవరు నమ్ముతారా? పులి గాండ్రిస్తుంది, ఆయనకి సింహ గర్జన, ఈ గర్జనలకు దద్దరిల్లుతూ ఉంటుంది. మరి ఆయన పరదేవత, సృష్టి పాలకుడైన. అప్పుడు ఆలోచించి మార్గము, అప్పుడు పరమేశ్వరుని అందరూ అడుగుతారు, ఆయన్ని ఆపదలు ఉంటే నువ్వే కాపాడాలి, నువ్వు ఆపదలు ఉంటే ఆయనే కాపాడాలి, మీ రహస్యాలు మాకు తెలియవు, నువ్వేం చేస్తావో చెయ్యి, ఆయన మళ్ళీ యథాస్థితికి రావాలంటే
అప్పుడు ఆయన శరభేశ్వర అవతారం ఎత్తాడు. ఆహా. శరభేశ్వరుడు అంటే ఒక జంతువు, ఆ. ఈయన ఒక సింహం లాంటి ఒక జంతువు. 2 రెక్కలు ఉంటాయి. ఉమ్. ఒక రెక్కలో ప్రత్యంగరాదేవి, ఒక రెక్కలో దుర్గాదేవి. ఉమ్. అంటే దుర్గాదేవి ఒక రెక్కగా తయారైందంటే, ప్రత్యంగరాదేవి ఒక రెక్కగా తయారైందంటే, శివుడే ఒక జంతువుగా మారాడంటే ఇంకా ఎంత శక్తి అక్కడ కూడింది. అవును. అప్పుడు ఈ శరభేశ్వర అవతారం నరసింహ అవతారానికి ఎదురుగా పోతుంది. అప్పుడు నరసింహస్వామి ఆలోచనలు పడతాడు. ఉమ్. నాకన్నా భీకర రూపం ఏంది నా ఎదురుగా వచ్చి నిలుచుకుంది. ఆయన ఆవేశం కంట్రోల్ చేసుకుని చూస్తాడు. ఏదో యుద్ధానికే వచ్చినట్టు ఆవేశం ఉన్నప్పుడు ఆవేశంగానే పోవాలి, యుద్ధానికి సిద్ధపడాలి. అవును. ఇంకేదో చేస్తాడేదని పోతే చేస్తాడంట. కుదరదు. ఉమ్. అప్పుడు ఆయన గండ బేరుండ పక్షి అవతారం ఎత్తాడు. ఆహా. గండ బేరుండ జ్వాల నరసింహ యంత్రము మంత్రము అంటుంటారు. అవును. ఆ గండ బేరుండ పక్షి అవతారం ఎత్తింది ఆ సందర్భంలోనే. ఓహో. ఈ రెండింటికి భీకర యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఆయనలో ఉన్న ఆవేశాన్ని వీళ్ళు ముగ్గురు కలిసి లాగేస్తారు. చేస్తారు. మొత్తం లాగేస్తారు వీళ్ళు. అప్పుడు ఆయన యథాస్థితికి వచ్చి నేను ఎవరు, నేను ఎక్కడున్నాను, ఏంది మంచి చెడ్డని చూసి ఆయన యథాస్థితికి మానసిక స్థితికి వస్తారు. ఆయనకి ఎంత లోకోద్ధరణకి ఎంత కావాలో అంత ఆవేశాన్ని అంత శక్తిని పెట్టి మీతంతా లాగేస్తారు. అలా జరిగింది. ఈ మన నారసింహస్వామి శరభేశ్వర స్వామి ఇద్దరు ఆలింగనం చేసుకుని నవ్వుతూ ఆలింగనం చేసుకున్న విగ్రహము మదురైలో అమ్మవారి గాలిగోపురం పైన ఉంది. ఇద్దరు నవ్వుతున్నట్లు. ఈశ్వరుడు మహావిష్ణువే కదా, అవును. వేరే రూపాల్లో ఆవేశ రూపాల్లో ఆనందంగా ఉన్నారు. ఆ విగ్రహం చూడాలంటే 2 కన్నులు చాలవు, మనకు టైం ఎదురు చూస్తా కూర్చోవచ్చు. కాబట్టి శరభ 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 అనే ఒక దండకం ఉంది, శరభేశ్వర దండకం. అది చదివినా, గండబెరుణ జ్వాలాముఖి జ్వాల నరసింహం మంత్రం చదివినా మనకు ఎన్నో దుష్ట శక్తులు మనల్ని వదిలిపోతాయి, భూత ప్రేత పిశాచ బాధలు పోతాయి. కాబట్టి ఈ నరసింహ జయంతి రోజు చక్కగా ప్రసన్నంగా ఆయన కూర్చొని ఉన్నటువంటిది, ఆయన ఏది గర్జిస్తూ ఉన్నటువంటి కోపంతో ఆ ఉగ్రరూపంతో ఉన్నటువంటి ఫోటో పెట్టి పూజించకూడదు. ప్రసన్నంగా ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి ఫోటో పెట్టుకొని లేదా ఆలయానికి వెళ్ళి చక్కగా స్వామివారికి పానకము ఏదైనా మనకు తోచిన పుష్పం పత్రం ఫలం తోయమన్నారు. మన శక్తి కొలది సమర్పించుకొని స్వామివారికి సమస్త శుభాలు ప్రసాదించామని చెప్పాలి. మన ఇంట్లో సోదంతా లిస్ట్ రాసుకుని చదవకూడదు, వాళ్ళకి హెడ్ఏక్ వస్తుంది. సమస్త శుభాలు, అన్ని శుభాలు, జీవితంతో బాగుండాలి. ఒకే కోరిక అయిపోయింది, ఆశీర్వదిస్తుంది, అనుగ్రహం దొరుకుతుంది. ఆ రోజు ప్రసాదం 10 మందికి పంచాలి. మన అదృష్టం కొద్దికి 2 తెలుగు రాష్ట్రాలు నారసింహ క్షేత్రాలతో నిండిపోయింది. సింహాచలము, మంగళగిరి, మరి అహోబిలము, యాదగిరిగుట్ట, ఇవి కాకుండా ఇంకా మధ్యలో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. ఇన్ని క్షేత్రాలు ఉన్నటువంటి ప్రాంతము ఈ భారతదేశంలో ఎక్కడా లేదు. అన్ని స్వయంభూ. స్వయంభూ. ఎవరో మనుషులు చేసేటువంటివి కావవి. అసాధారణమైనటువంటి క్షేత్రాలు మధ్యలో మనం ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఇన్ని అద్భుతమైన క్షేత్రాల మధ్యలో ఇంత నారసింహ శక్తులు మన ప్రాంతంలో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు నరసింహస్వామిని దర్శించుకోవాలి. ఆయన స్వాతి నక్షత్రంలో జన్మించాడు, స్వాతి నక్షత్రంలో ఉద్భవించాడు. స్వాతి నక్షత్రానికి అధిదేవత వాయుదేవుడు, అందుకే ఆయన గాల్లో వచ్చాడు వాయువేగంతో. కాబట్టి ఈ నరసింహ జయంతిని చక్కగా అందరూ ప్రతి ఒక్కరూ ఆరాధించుకోవచ్చు. జ్యోతిష్ శాస్త్రానికి తిథులకు ఏదైనా సంబంధం ఆరాధించుకోవచ్చు. కాబట్టి ఈ ఈ రోజుకున్న ప్రత్యేకత అతీతమైనటువంటి ప్రత్యేకత. ఆయన స్వాతి నక్షత్రం, నాది కూడా స్వాతి నక్షత్రం. నేను కూడా మా అమ్మ నరసింహస్వామికి పిల్లలు పుట్టలేదంటే నరసింహస్వామికి సేవ చేస్తే 48 రోజులు నేను స్వాతి నక్షత్రం నేను పుట్టాను. నరసింహస్వామి సేవ చేస్తాను. నా అదృష్టం కొద్దీ మాందేశ్వరాయన మహా అంటాను నేను ప్రతి వీడియోకి. అంటే ఆయన ఒక దశమగ్రహం, ప్రేతగ్రహం. ఆయన్ని మంగళగిరిలో నరసింహస్వామి యొక్క పాదాల చెంతనే ప్రతిష్ఠించాను. యాదగిరిగుట్టలో ఇక్కడ ఉన్నటువంటి నరసింహస్వామి చెంత ఇంకొక విగ్రహాన్ని ప్రతిష్ఠించాను. అది నాకు తెలియకనే జరిగింది. నరసింహస్వామి అనుగ్రహం నాకు ఎంత ఉందంటే ఇంకెవరికి లేదు అంత ఉంది. ప్రతి ఒక్కరు ఇలాగే అనుకోవాలి అంతే. కాబట్టి భగవంతుడు భక్తికి బానిస. ప్రసాదాలు, డ్రెస్సులు, మన ఆస్తులు, రికమెండేషన్లు తర్వాత విషయం. భక్తికి భగవంతుడు దాసోహము. కాబట్టి మనము ఆయన ఆలోచించగలిగి ఆశ్చర్యపోయే స్థాయిలో మనం భక్తి ప్రపత్తులు ఆ రోజు చూపిస్తే చాలు, జీవితంలో ఏది దోషాలు కష్టాలు ఏమి ఉండవు, అన్నీ ఎగిరిపోతాయి. సమస్త దోషాలు సంపూర్ణంగా ఆ రోజు వాష్ అవుట్ బర్న్ అయిపోతాయి. కాబట్టి నరసింహ జయంతి రోజు శక్తి మేర తృప్తిగా భగవంతుని చక్కగా ఆరాధించుకోవచ్చు. క్షేత్రాలకు వెళ్ళలేని వాళ్ళు నామజపం చేయొచ్చు. ఉగ్రం వీరం నారసింహం అనేటువంటి జ్వలంతం అనేటువంటి మంత్రాన్ని కానీ, మరి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అనేటువంటి ఒకటి ఉంది. ఆది శంకరాచార్యుల వాళ్ళ నోట్లో వచ్చింది అది. ఆది శంకరాచార్యుల వారు ఆపదలో ఉంటే నరసింహస్వామిని పిలిచాడు. కరావలం అంటే చేతులతో నన్ను కాపాడు అని. ఆయన వచ్చి కాపాడాడు, జరిగింది యథార్థంగా. ఒక చితి మంటపైన ఆది శంకరాచార్యులు
దేహాన్ని పెట్టి కాల్చేస్తారు. హ్మ్. అది జరిగింది, అమరకోశం అనేటువంటి ఘట్టం జరిగింది. అది చెప్తే పెద్ద హిస్టరీ. హ్మ్. మరి ఆయన సాక్షాత్ పరమేశ్వరుడే ఆదిశంకరాచార్య వారు. ఆ. ఆ చితిమంటలమైన ఆయన శరీరం, ఆయన ఆత్మ ఇంకో చోట ఉంటుంది, ప్రాణం ఇంకో చోట ఉంటుంది, శరీరాన్ని మాత్రం ఇంకో చోట గుహలో పెట్టుంటారు. అది రాజులు కనుక్కొని ఆదిశంకరాచార్య వారిని వేరే శరీరంలో ఉంటాడు, ఆ శరీరంలో బంధించేయాలి, ఈ శరీరాన్ని కాల్చేయాలని ప్లాన్ చేస్తారు. ఒక రాజు శరీరంలో ఉంటాడు, ఆ రాణి కనిపెడుతుంది ఆ. రాజు శరీరంలో ఉన్నది ఆదిశంకరాచార్య వారు, మన భర్తలోకి వచ్చి ఇతను మనతో ఉన్నాడు, హ్మ్. కాబట్టి ఇతని శరీరం ఎక్కడో ఉంది, హ్మ్. దాన్ని వెతికించి కాల్చేస్తే ఆదిశంకరాచార్యులు మన భర్తలో ఉండి మనతో ఉండిపోతాడు అని రాణి కూడా తాంత్రికురాలు అక్కడ. హ్మ్. ఆ రాణికి ఆదిశంకరాలు జరిగిన వాదోపాదాల్లో ఈయన బ్రహ్మచారి, ఆ. సంసార జీవితం గురించి నీకేం తెలుసు అంటే ఆయన చెప్తాడు, చెప్పేది కాదు, నువ్వు పెళ్లి చేసుకున్నావా, హ్మ్. లేదు, అయితే నువ్వు ఫెయిల్, ఓడిపోయినా ఉంటారు, అయితే నాకు టైం ఏంటి అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, శరీరాన్ని ఒక గుహలో పెట్టి శిష్యులను కాపలా పెట్టి ఈయన ఆత్మ పరకాయ ప్రవేశం వచ్చి రాజులోకి ఆమె భర్తలోకి వచ్చి అవన్నీ నేర్చుకుని ఆమెకు చెప్పాలని చూస్తాడు. హ్మ్. ఇది అమరకోశం అని అంటారు. ఆహా. అప్పుడు కాల్ చేసినప్పుడు బొబ్బలు లేస్తాయి. హ్మ్. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చెప్తాడు. ఆహా. నరసింహస్వామిని ఎందుకు పిలవాలి, పరమేశ్వరుని పిలవచ్చు కదా. ఆ. అంటే ఈయన పరమేశ్వరుడి అంశే కదా. అంత శక్తివంతమైన కరావలంబ స్తోత్రం, మనం ఎంత ఆపదలో ఉన్నా కాపాడేది కరావలంబ స్తోత్రం. ఓకే. ఓకే. ప్రతిరోజు పడుకునేటప్పుడు నరసింహస్వామి తలుచుకుని, నిద్రలేస్తే నరసింహస్వామి తలుచుకుంటారు, ఆయన కరావలంబ స్తోత్రం తలుచుకున్నట్టే ఆయన అన్నిటి నుంచి కాపాడుతూనే ఉంటాడు. హ్మ్. ఇంత శక్తివంతమైన నరసింహ చరిత్ర ఆ. కాబట్టి ఇలా ఇది వింటే జీవితాంతం గుర్తుండిపోయే స్థాయిలో మనం చెప్పాం. అవును. కాబట్టి వీళ్ళకి తరతరాలకు తరగని కీర్తి ప్రతిష్టలు ఈ వీడియో చూసి విని తరించిన వాళ్ళకి లభిస్తాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. శుభం. ధన్యవాదాలు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి